ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను. అందరికీ షబ్బాత్ షలోం. నేటి జీవవాక్యం రోమా పత్రిక 8వ అధ్యాయం 6 నుంచి 8 వచనముల వరకు ధ్యానించుకుందాం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు యావేకి విరోధమై ఉన్నది. అది యావే ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు యావేని సంతోషపరచనేరరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయంలో శరీరానుసారమైన మనసు గలవారిని గూర్చి అనగా శరీర స్వభావం గలవారిని గూర్చి వ్రాయబడింది. శరీరానుసారమైన మనస్సు గలవారు యావేకు విరోధమైనటువంటి వారు. వారి మనస్సు యావేకి విరోధమైనది. శరీర స్వభావం కలిగిన వారు అనగా శరీరానుసారమైన మనస్సు గలవారు యావేను సంతోషపరచలేరు. వారు ఏమాత్రము యావే ధర్మశాస్త్రముకు లోబడరని పరిశుద్ధాత్ముడు తన అపోస్తుల ద్వారా వ్రాయించి ఉన్నాడు. ధర్మశాస్త్రమును గూర్చి పరిశుద్ధాత్ముడు వ్రాయించిన వాక్యములను చదువుకుందాం. రోమా పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం 17వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. అపోస్తులుడు ఈ వాక్యంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఎలాంటి లోపం లేదని కూడా చెప్తున్నాడు. తాను యాషువాను నమ్మక మునుపు పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాడని తెలియజేస్తున్నాడు. అలాగే రోమపత్రిక 7వ అధ్యాయం 16వ వచనమును కూడా చదువుకుందాం. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొంచున్నాను. అలాగే 7వ అధ్యాయం 22వ వచనమును కూడా చదువుకుందాం. అంతరంగ పురుషుని బట్టి యావే ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను అని అపోస్తలుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసి ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదని, నీతి గలదని, ఉత్తమమైనదని, ఆత్మ సంబంధమైనదని, శ్రేష్టమైనదని అపోస్తలుడు ఒప్పుకొంచున్నాడు మరియు మనకు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది కాబట్టి దానిని అనుసరించిన దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగో, ఇర్మియా, యెషయా, మోషే, యెహోషువ, సమూయేలు, దావీదు, ఎజ్రా, నెహమ్యా ఇలా ఎంతోమంది భక్తులు నీతిమంతులుగా తీర్చబడి, నీతి కలిగి జీవించి, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడి, పరిశుద్ధమైన వ్యక్తులుగా జీవించారు. దానికి కారణము ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదిగా శ్రేష్టమైనదిగా ఉండడమే. అందుకే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచిన ఆ భక్తులను గూర్చి వారి యొక్క మాదిరిని ఈరోజు మనం కూడా కలిగి ఉండాలని మనము మన సమాజాల్లో బోధించుకుంటున్నాము. కావున మనము యావేకు విరోధమైన మనస్సు అనగా శరీరానుసారమైన మనసు గలవారం కాకుండా యావే ధర్మశాస్త్రమునకు లోబడినట్లయితే మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవమును సమాధానమును కలిగి ఉంటాం. ఎందుకంటే ఒకవేళ యావే ధర్మశాస్త్రానికి లోబడకపోతే శరీరానుసారమైన మనసు గలవారముగా అంటే శరీర స్వభావం గలవారముగా ఉంటాం, కానీ ఆత్మానుసారమైన మనసు గలవారముగా ఉండము. ఒకవేళ మీరు శరీర స్వభావం అనగా శరీరానుసారమైన మనస్సు గలవారైతే మీరు
యావేకు విరోధమైన వారుగా ఉంటారు, యావేను సంతోషపరచలేరు. కాబట్టి ఈ జీవవాక్యమును విన్న మీరందరూ కూడా యావే ధర్మశాస్త్రమునకు లోబడి యావేను సంతోషపరిచే వారిగా ఉండాలని, యావే యొక్క ఆశీర్వాదమునకు వారసులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెన్. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ కృపను బట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన ఈ వాక్య భాగములను అనగా మీ పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ఉత్తమమైన ధర్మశాస్త్రమునకు లోబడి జీవించి మీకు విరోధమైన మనసు గలవారముగా అనగా శరీరానుసారమైన మనసు గలవారముగా కాకుండా ఆత్మ సంబంధమైన స్వభావం గలవారంగా ఉండి మిమ్మును సంతోషపరిచే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే మీ ధర్మశాస్త్రమునకు లోబడే మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఆశీర్వదించమని యాషువా మెస్సియా నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ షబ్బాత్ షలోమ్.